ఫస్ట్ లిస్ట్ లో టికెట్ దక్కని నేతలను బాబు బుజ్జగిస్తున్నారు. భవిష్యత్తులో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామంటూ కూడా వారికి హామీ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలతో అయితే చంద్రబాబు మాట్లాడినట్లుగా తెలుస్తుంది. టికెట్ వచ్చిన వారు ప్రజల్లోనే ఉండాలంటూ కూడా చంద్రబాబు సూచిస్తున్నారు. అభ్యర్థుల పనితీరు బాగా లేకుంటే మార్చేస్తా అంటూ కూడా చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. జనసేన నేతలతో సమన్వయం చేసుకుంటూ వెళ్ళండి అంటూ కూడా చంద్రబాబు అయితే సూచించినట్లుగా తెలుస్తోంది. నిరసనలో అసంతృప్తి నేతలతో బాబు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. టికెట్ దక్కని నేతలను బాబు బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, టికెట్ దక్కని నేతలకు సంబంధించి అటు బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? బాబు ఎటువంటి హామీలతో వారిని బుజ్జగిస్తున్నారని అనుకోవచ్చు అంటారు? మాధురి, ప్రస్తుతం టికెట్ రాని వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బాటిల్ పట్టుకుని వచ్చారు. కొంతమంది నాయకుల ఇంటికే కార్యకర్తలు ముట్టడిస్తున్న పరిస్థితి చూపిస్తుంది. ఇలాంటివన్నీ కూడా సంఘటనలు జరుగుతున్నాయి. జనరల్ గా రాజకీయ పార్టీలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటివి మామూలుగానే జరుగుతుంటాయి. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీతో ఒక డిఫరెంట్ కేసు. అదేంటంటే జనసేనతో పొత్తు పెట్టుకుంది. రేపు బీజేపీతో పొత్తుకు రెడీ అవుతున్నారు. వైసీపీ నుంచి అసంతృప్తి ఉన్న వాళ్ళని చేర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. అంటే జనసేనకు ఆల్రెడీ ఇచ్చారు. బీజేపీకి ఒక 10-15 లోపు ఇవ్వాల్సి ఉంది. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక 10 మందికి అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి. అంటే ఓవరాల్ గా 25, 10, 35, 10, 40 లోపు సీట్లు పోయి పరిస్థితి కనిపిస్తుంది. 175కి 40 సీట్లు బయట వాళ్ళకి ఇచ్చేస్తే ఇక మిగిలింది 135 సీట్లు, లేకపోతే 140 లోపే టీడీపీ పోటీ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు యాజ్ పర్ రికార్డ్స్ ఇప్పుడు చూసుకుంటే కనుక 24 జనసేనకి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మిగిలిన అటు ఇటుగా 150 సీట్లు. కాబట్టి టీడీపీలోనే ఒకళ్ళిద్దరు పోటీ పడుతున్నారు పార్టీలోనే. బయట వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఫ్లోటింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి చంద్రబాబు కొంత మీరు చెప్పినట్టు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. కొంతమంది పెట్రోల్ బాటిల్ పట్టుకుని వస్తున్నారు. వాళ్ళు చూసి చూన్నట్టుగా పెట్రోల్ మీద పోసుకుని అంటించుకున్నా కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పరిస్థితులు ఏమీ లేవు. ఆ టైప్ ఉంది. మరి చంద్రబాబు ఏ రకంగా పొత్తుకిస్తారు? ప్రభుత్వం వస్తే పదవులు ఇస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు చెప్పే నమ్మకాన్ని వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారు? ఇవన్నీ చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిన్న సాయంత్రం మొదలైన ఈ అంశం ఇప్పుడు జిల్లాలకు కూడా పాకింది. చాలా జిల్లాల్లో కార్యకర్తలే స్వయంగా వాళ్ళ నాయకుడి ఇంటికి వెళ్ళి రాజీనామా చేసేయమంటున్నారు. ఇప్పుడు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ కాకినాడ రూరల్ లో కార్యకర్తలు వెళ్ళారు. జనసేనకి ఇచ్చారు టికెట్ ఎక్కడ, మీరు ఎందుకు ఇప్పుడు రాజీనామా చేస్తారని అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితులు చాలా చోట్ల వాళ్ళు సాయంత్రానికి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి చంద్రబాబు ఏ స్థాయిలో వీళ్ళని సాటిస్ఫై చేస్తారో, వాళ్ళ నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయనేది మనం చూడాలి. మాధురి, అయితే ప్రసన్న, కొన్ని టికెట్లకు సంబంధించి చంద్రబాబు ఇంటి ముందే అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెట్రోల్ క్యాన్స్ పట్టుకొని అటు నిరసనలు వ్యక్తం చేస్తున్న వైనాన్ని అయితే చూస్తున్నాం. ఈ నిరసనలకు సంబంధించి అటు చంద్రబాబు ఎటువంటి బుజ్జగింపులు చేస్తారో, ఎటువంటి హామీనైతే ఇస్తారో, రానున్న రోజుల్లో ఈ నిరసనలు రాబోయే ఎలక్షన్స్ పై టీడీపీకి సంబంధించి, జనసేనకు సంబంధించి ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే యాక్చువల్ గా చెప్పాలంటే పెట్రోల్ బంకులు పట్టుకుని బెదిరించినా, లేకపోతే అమర నిరాహార దీక్షలు చేసినా, ఇవన్నీ రాజకీయ పార్టీ అధినేతలు, అందులో చంద్రబాబు లాంటి 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న రాజకీయ నేత చాలా లైట్ గానే తీసుకుంటారు. కానీ ఏంటంటే ఇక్కడ కార్యకర్తల్ని అట్ ద సేమ్ టైమ్ కార్యకర్తలను నమ్ముకున్న ఇంకా ద్వితీయ శ్రేణి నాయకుల్ని సాటిస్ఫై చేయాల్సిన పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీల్ చేయడం కోసం చంద్రబాబు చూస్తున్నారు. దాంతోపాటు చాలా కాలంగా పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వస్తుంది, జనసేన పొత్తు ఉన్నా లేకపోయినా సింగిల్ గా టీడీపీ నెగ్గే పరిస్థితి ఉంది అని చాలా మంది చెప్తూ ఉన్నారు. కాబట్టి టీడీపీలో ఇంటర్నల్ గా వాళ్ళు కాబట్టి ఈ అంశం మీద ఎక్కువ ఫోకస్ చేసి సీట్ ఎలాగైనా దక్కించుకోవాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సీట్ రాకపోతే కనుక మళ్ళీ ఇలాంటి ఛాన్స్ కోసం ఒక 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, చాలా టైం వేస్ట్ చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళ రాజకీయ జీవితం మీద, రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి ఈ రకమైన ఆందోళన చేస్తున్నారు. మరి చంద్రబాబు కూడా అందరినీ సాటిస్ఫై చేయాలంటే కష్టం. ఇప్పుడు ఇలాగ మనం చెప్పుకున్నట్టు 24 సీట్లు జనసేనకి ఇచ్చేశారు. బీజేపీకి మళ్ళీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తే కనుక ఆల్రెడీ వైసీపీ కోటంరెడ్డికి ఇచ్చారు. ఇలా కొంతమందికి ఇస్తే కనుక తప్పనిసరిగా ఒక 40 సీట్లు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు తీసుకునే నిర్ణయాన్ని నేతలు ఏ రకంగా తీసుకుంటారు అనేది మనం చూడాలి.
అయితే ప్రసన్న, ఫస్ట్ లిస్ట్ అనౌన్స్మెంట్ కే ఇంత వ్యతిరేకత కావచ్చు, ఇంత నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నెక్స్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తే రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు కావచ్చు, ఎటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే రానున్న రోజుల్లో పరిణామాలు అంటే యాక్చువల్ గా చెప్పాలంటే టీడీపీలో అసంతృప్తి ఉంది, జనసేనలో అసంతృప్తి ఉంది. ఇప్పుడు రెండు పార్టీల్లో అసంతృప్తి. జనసేనలో అసంతృప్తి ఏంటంటే జనసేన 24 సీట్లే ఇచ్చిందని. పవన్ కళ్యాణ్ కోసం మేము 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము, 10 సంవత్సరాల నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, ఇదే సేమ్ ఇష్యూ, టైం వేస్ట్ అయింది. మేము ఈసారి పొత్తుల్లోనే ఒక 40 సీట్లు పవన్ కళ్యాణ్ తీసుకుంటాడేమో, 50 కాకపోయినా కనీసం 35 నుంచి 40 సీట్లైనా పవన్ కళ్యాణ్ తీసుకుంటే కనుక ఒక 40 స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారు, సాటిస్ఫై చేయొచ్చని వాళ్ళు అసంతృప్తి. చంద్రబాబు యాంగిల్లో 40 సీట్లు బయటకు ఇచ్చేస్తే ఇంకా టీడీపీ పోటీ చేయడానికి ఎక్కడుంది? ఇప్పటికే క్యాండిడేట్స్ ఒక్కో నియోజకవర్గంలో 2-3 పోటీ పడుతున్నారు, ఉన్న 130 సీట్లే ఎలా అని. ఇంకోటి, ఈ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు అకామిడేట్ చేయడం అనేది మూడోది. ఈ ఇష్యూలన్నిటి మీద నెక్స్ట్ లిస్ట్ లో ఒక 60 పేర్లు, 54 పేర్లు టీడీపీ రిలీజ్ చేయాలి. కాబట్టి రిలీజ్ చేస్తే తప్పనిసరిగా ఇప్పటికే సీనియర్లు దేవినేని ఉమాకి, గంటా శ్రీనివాసరావుకి, గోరంట్ల బుచ్చ చౌదరికి, ఆలపాటి రాజాకి వీళ్ళెవరికి టికెట్లు రాని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. నెక్స్ట్ లిస్ట్ లోనైనా వీళ్ళ పేర్లు ఉంటాయా, లేకపోతే నియోజకవర్గాలు మారుతాయా, అసలు మొత్తానికి కొత్త వాళ్ళని తీసుకుంటారా, వైసీపీ వాళ్ళకి ఇస్తారా, ఇవన్నీ క్వశ్చన్ మార్కులే కనబడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా నెక్స్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఎలక్షన్స్ దగ్గర చేసి ఇవన్నీ సర్దుకుంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి రెండు పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ ఏ రకంగా జరుగుతుంది, కార్యకర్తలు నాయకుడికి అన్యాయం జరిగిందని ఓటు దూరంగా ఉంటారా, ఇదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రసన్న, అటు జనసేన నేతలతో కూడా టీడీపీ నేతలు అయితే సమన్వయం చేసుకుంటూ వెళ్ళండి అంటూ కూడా అటు చంద్రబాబు అయితే సలహాలు ఇస్తున్నారు, సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జనసేన నేతలతో సమన్వయానికి సంబంధించి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే క్షేత్రస్థాయిలో మొన్నటి వరకు బాగానే ఉంది, టికెట్లు ఇచ్చే వరకు. నిన్న చూస్తే కనుక జగ్గంపేటలో ఆయన ఆమరణ వేసి కూర్చున్నాడు సూర్యచంద్ర. అదేవిధంగా ఇప్పుడు కాకినాడ రూరల్ నుంచి టీడీపీ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల జనసేన టికెట్ రాలేదని, 40 సీట్లు అడగలేదని టీడీపీకి టికెట్లు ఇస్తున్నారని రాజమండ్రి రూరల్ కందులు దుర్గేష్ కానీ ఇలా కొన్ని చోట్ల అటు ఇటుగా జరుగుతుంది. ఈ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో యాక్చువల్ గా చెప్పాలంటే ఈ మార్చి ఫస్ట్ వీక్ వచ్చేస్తుంది. ఈ నెల ఇంకా 4-5 రోజులు అటు ఇటుగా, ఫిబ్రవరి 29 రోజులే ప్రచారం ఉధృతంగా చేయాల్సిన పరిస్థితి రెండు రాజకీయ పార్టీలు కలిసి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే వైసీపీ 3 సభలు సిద్ధం సభలు అయిపోయి 4వ సభ రెడీ అవుతుంది, ప్రచారానికి రెడీ అవుతున్నారు. కానీ టీడీపీ జనసేన టికెట్ల విషయంలో కోఆపరేట్ చేస్తారా లేదా అని ఈ వారం 10 రోజులు రాసుకుంటే రేపు ఎలక్షన్ కోడ్ షెడ్యూల్ కూడా వస్తుంది. కాబట్టి మార్చ్ 1st or 2nd వీక్ లో జనరల్కి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడానికి, అసలు డోర్ టు డోర్ తిరగడానికి మెయిన్ క్యాంపెయినింగ్ అంటే రెండు పార్టీలు తిరగాలి. మాకు ఓటేయండి, జనసేన అభ్యర్థి నిలబడ్డ టీడీపీ వాళ్ళు చెప్పాలి, టీడీపీ నిలబడింది ఓటేయండి అని జనసేన వాళ్ళు చెప్పాలి. ఇదంతా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఈ క్లమ్జీ వాతావరణానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ప్రసన్న, టికెట్ దక్కని అసంతృప్తి నేతలకైతే భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా హామీ ఇచ్చే వైనాన్ని అయితే మనం చూస్తున్నాం చంద్రబాబు. అయితే వారి రియాక్షన్ ఏంటి, వారేం చెప్తున్నారు, వారి అనుచరులు కావచ్చు? అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే తాత్కాలికంగా ఏం జరిగిందనేది రాజకీయాల్లో ఇంపార్టెంట్. రాజకీయ భవిష్యత్తు పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ నేతల్లో ఉంటుంది. చంద్రబాబుకు నమ్మకం ఉండొచ్చు పార్టీ అధికారంలోకి వస్తుంది, పవన్ కళ్యాణ్కి నమ్మకం ఉండొచ్చు. కానీ కింది స్థాయిలో పనిచేసుకున్న వాళ్ళకి, డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి, టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళకి ఆ రకమైన నమ్మకంతో ఉండకపోవచ్చు. బోల్డ్ అని ప్రెజర్స్ ఉంటాయి. చాలా మంది అప్పులు చేసి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, టైం వాల్యుబుల్ వ్యాపారాలు వదిలేసి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. జనసేన ఆశ పెట్టుకుని కాపు సామాజిక వర్గంలో చాలా మంది తిరుగుతూ ఉన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గ నేతలే చాలా మంది వాళ్ళు వ్యాపారాలు అవి వదిలేసుకుని వాల్యుబుల్ టైంని పెట్టారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వైసీపీ వ్యతిరేక ఓటు కలిసి వస్తుంది, తెలుగుదేశం పార్టీలో ఉంటే టికెట్ వస్తుందని సీనియర్లు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా అప్పుడే పార్టీలో చేరిన వీళ్ళన్నీ కూడా ఈ రాజకీయాలని పార్టీలను నమ్ముకుని ఉన్నారు. కాబట్టి వీళ్ళు కనుక కొంత రాకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామనే మాట చెప్పడానికి బాగుంటది, కానీ అది ఆచరణలో ఎంతవరకు సాధ్యం అవుతుంది, నిజంగా అధికారంలోకి వచ్చినప్పుడు జనసేనకి టీడీపీకి టికెట్ ఇచ్చుకోవడానికి ఈ పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయి, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్ గానే మిగులుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.